హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం నుండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో, అనగా గ్యాస్ సిలిండర్లు ఎవరైతే వినియోగిస్తున్నారో, వాడుతున్నారో అలాంటి వారి ఇళ్ళకైతే అధికారులు అయితే వస్తున్నారు. ఈ సర్వే నిమిత్తం గ్యాస్ సిలిండర్ ఉన్న వారికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతారు. ఈ ప్రశ్నలకు మీరు జవాబులు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే అధికారులు అడిగే ప్రశ్నలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు గ్యాస్ సిలిండర్లు ఉన్నవారి ఇళ్లకు అధికారులు అయితే రాబోతున్నారండి. అయితే ఎందుకు వస్తున్నారు ఏంటని మీకు క్లారిటీ అయితే ఇస్తాను. మన యొక్క దేశవ్యాప్తంగా మనకు గ్యాస్ సిలిండర్ల కొరత అనేది ఏర్పడింది. సో ఇప్పుడు మనకు ఇరాన్, అలాగే మనకు ఇజ్రాయిల్, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు అమెరికా యుద్ధం అనేది జరుగుతున్న వేళ మనకు ఈ హార్మూజ్ జలసంధి ఏదైతే ఉందో ఆ జలసంధిని క్లోజ్ చేశారు. కాబట్టి మనకు అక్కడి నుంచి వచ్చేటటువంటి ఏదైతే గ్యాస్ నౌకలు ఉన్నాయో అది ఆగిపోవడం ద్వారా మనకేంటంటే సిలిండర్కు చాలా డిమాండ్ అయితే ఏర్పడింది. అయితే కొన్ని ఇళ్లల్లో ఏంటంటే సిలిండర్లు, సో ఎవరైతే చనిపోయినారో వారి పేర్లపైన కూడా సిలిండర్లు తీసుకొని ఈ విధంగా బ్లాక్‌లో అమ్ముతున్నారని, సో ఈ విధంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారికి మాత్రమే సిలిండర్ అందేలా ఈ సర్వే అయితే చేయబోతున్నారు. ఈ సర్వే నిమిత్తం అధికారులు అయితే వస్తారు. వచ్చిన తర్వాత మీరు ఒక నెలకు ఎన్ని సిలిండర్లు యూజ్ చేస్తారని చెప్పేసి క్వెషన్ అడుగుతారు. ఒకవేళ మీరు 2 సిలిండర్లు యూజ్ చేస్తే గనుక మీరు 2 సిలిండర్ అని చెప్పండి. లేదంటే ఒక సిలిండర్ యూజ్ చేస్తున్నామంటే ఒక సిలిండరే చెప్పండి ఆన్సర్. అలాగే ఒకవేళ మీకు సిలిండర్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొత్తం వంట అంతా సిలిండర్ పైనే వండుకుంటున్నారా, అంటే స్టవ్ పైన గ్యాస్ స్టవ్ పైనే వండుకుంటున్నారా, లేదంటే కనుక కట్టెల పొయ్యి పైన మీరు వండుకుంటున్నారా అని చెప్పేసి కూడా క్వశ్చన్ అయితే వేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే ఓన్లీ రైస్ వరకే గ్యాస్ స్టవ్ పైన అయితే వండుకుంటారు ఎమర్జెన్సీ టైంలో. మిగిలినటువంటి టైంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీళ్లు వేడి చేసుకోవడం కానివచ్చు, ఈ విధమైనటువంటి ఏదైతే ఉన్నాయో సో వాటినన్నింటినీ కట్టెల పొయ్యి పైన వేడి చేసుకోవడము, సో ఈ విధంగా అయితే సేవ్ చేస్తారు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో దీని నిమిత్తం ఏంటంటే మీకు క్వశ్చన్లు అయితే వేస్తారు. సో పర్ మంత్ మీరు ఒక సిలిండర్ వాడితే ఒకటే వాడుతున్నామని చెప్పండి. అయితే మీ ఇంట్లో ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉంటాయి, సో ఎంతమంది ఉన్నారు, మొత్తం ఈ టోటల్గా మీకు క్వశ్చన్స్ అనేది వేయడం అయితే జరుగుతుంది. సో దీన్ని బట్టి మీరు సమాధానం అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క గ్యాస్ సిలిండర్కి ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి కూడా క్వశ్చన్ అయితే వేస్తారు. ఒకవేళ మీకు ఈకేవైసీ కాకపోతే కనుక వాళ్ళ దగ్గరే మీరు ఈకేవైసీ చేయించుకోండి. ఈకేవైసీ వాళ్ళే చేస్తారు. వాళ్ళ దగ్గర ఈ పోస్ట్ యంత్రం ఉంటుంది కాబట్టి దాంట్లో వేలిముద్ర వేస్తే చాలు మీరు. సో మీ యొక్క ఆధార్ నెంబర్కి మీకు ఒక మొబైల్ ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే చాలు ఈకేవైసీ అయిపోతుంది. ఇలా ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే గ్యాస్ కనెక్షన్ అనేది యాక్టివేషన్లో ఉంటుంది. ఒకవేళ ఈకేవైసీ చేసుకోకపోతే మీ కనెక్షన్ అనేది రద్దయ్యే అవకాశం అయితే ఉందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. దీని కారణంగా మనకు అధికారులు అయితే మన యొక్క ఇళ్ళకైతే రాబోతున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.